ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి షుగర్ ఉన్నా లేకున్నా కూడా ప్రతి వ్యక్తికి ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. ఈ వ్యాయామంలో వల్ల ఏమేమి లాభాలు జరుగుతాయంటే, మొదటగా షుగర్ పేషెంట్స్లో అయితే షుగర్ చాలా కంట్రోల్గా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, ఇతరత్ర ఇబ్బందులు ఏవి లేకుండా ఉంటారు. మన ఆరోగ్య వెల్బీయింగే కాకుండా మన మెంటల్ స్టేటస్ కూడా చాలా బాగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాము. ఎంతసేపు చేయాలి అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎంతసేపు చేయాలి, ఏ టైంలో చేయాలి అని. ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ వాకింగ్ అయినా కావచ్చు, ఎక్సర్సైజ్ అయినా కావచ్చు, యోగా కావచ్చు, ఆసనాలు కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఈత కొట్టడం కావచ్చు, ఏదైనా కూడా ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. ప్రతి వ్యక్తి కూడా కనీసం వారంలో ఒక 150 నిమిషాల నుంచి 175 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఉదయమే చేయాలని రూల్ ఏం లేదు, సాయంత్రం కూడా చేయొచ్చు. ఒకసారిగా లేదా ఒక 2 భాగాలుగా విభజించైనా చేసుకోవచ్చు, 3 భాగాలుగా విభజించైనా చేసుకోవచ్చు. మన వయసుని బట్టి, మనం చేసే శక్తిని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా షుగర్ పేషెంట్లలో జరిగే బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి మనం చూద్దాం. షుగర్ పేషెంట్స్కి అయితే ఫస్ట్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, తర్వాత శరీరం తేలికగా ఉంటుంది. సో వాళ్ళ పనులు, డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు, కంఫర్టబుల్గా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మెంటల్ వెల్బీయింగ్ అండ్ స్టెబిలిటీ ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే స్ట్రెస్ పెరిగిందంటే మళ్ళీ షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి షుగర్ పెరిగిందంటే ఇతరత్ర కాంప్లికేషన్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ మనం దాని గురించి, వ్యాయామం గురించి ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. మోడరేట్ యాక్టివిటీ ఉండొచ్చు, రిగరస్ యాక్టివిటీ ఉండొచ్చు. ఏది చేయాలి, ఎవరు చేయాలి అంటే ప్రతి ఒక్కరూ రెండింటిని చేస్తే బాగుంటుంది. మోడరేట్ యాక్టివిటీ లేదా విగరస్ యాక్టివిటీ 2 కలిపి 150 to 175 మినిట్స్ ఉంటే బాగుంటుంది ప్రతి వారంలో. కానీ రిగరస్ యాక్టివిటీ కనీసం ఒక 75 నిమిషాలైనా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది దాంట్లో మొత్తం టైమింగ్లో. ఎందుకంటే దానివల్ల మనకు ఎనర్జీ, కెలరీస్ ఏదైతే ఉంటాయో బాగా ఎక్కువగా ఖర్చు అవుతాయి. మనం తినే ఆహారంలో కానీ మనం స్పెండ్ చేసే దాంట్లో బాగా ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఫస్ట్ మనము మీడియం ఆర్ మోడరేట్ యాక్టివిటీ గురించి ఇచ్చేద్దాం. మోడరేట్ యాక్టివిటీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా కెలరీస్ ఖర్చు అవుతాయి. అంటే మనం కూర్చున్నప్పుడు కానీ, నార్మల్ డే టు డే యాక్టివిటీస్, ప్రతిరోజు మన దినచర్య ఏదైతే ఉంటుందో దానిలో ఖర్చు అయ్యే కెలరీస్తో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువగా కెలరీస్ ఖర్చు అవుతాయి. అదే ఇక్కడ రిగరస్ యాక్టివిటీ చేసినప్పుడు 6 రెట్లు ఎక్కువగా కెలరీస్ ఖర్చు అవుతాయి. కాబట్టి మనం అవసరాన్ని బట్టి మనం 2 చేసుకుంటూ ఉండాలి. మోడరేట్ యాక్టివిటీ అంటే సింపుల్ వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, లేదా ఈత కొట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. రిగరస్ యాక్టివిటీ అంటే ఏమొస్తుందంటే జాగింగ్ చేయడము, లేదా స్పోర్ట్స్ లాంటివి, టెన్నిస్ లాంటివి ఆడటము, లేదా ఫుట్బాల్ లాంటివి ఆడడం లాంటివి వస్తాయి. ఏ రకమైన యాక్టివిటీ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా దాని ముందు ఒక 10 నిమిషాలు కనీసము వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎందుకంటే మన మజిల్స్ అవి రిలాక్స్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా అది చేసిన తర్వాత ఇది చేయాలి. సో వారానికి 150 నుంచి 175 నిమిషాలు ఇలా చేస్తే మనం బాగుంటుంది. మనకు దీనివల్ల ఎక్స్ట్రా ఏమేమి లాభాలు వస్తాయి? అపార్ట్ ఫ్రమ్ షుగర్ కంట్రోల్, అంటే ఒక షుగర్ కంట్రోలే కాకుండా మన శరీరం తేలికగా ఉంటుంది, మన బీపీ కంట్రోల్లో ఉంటుంది, మన కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్టివిటీ లేని వాళ్ళల్లో, షుగర్ పేషెంట్స్లో స్పెసిఫిక్గా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్ట్రోక్ అది బ్రెయిన్కి కావచ్చు, గుండెకి కావచ్చు. గుండెకి వచ్చినప్పుడు గుండెపోటు అంటాము, బ్రెయిన్కి వచ్చినప్పుడు పక్షవాతం లేదా పెరాలసిస్ అంటాము. సో వీటి రిస్క్ అనేది తగ్గుతుంది. ప్లస్ మన మెడికేషన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మన కెలరీస్ బర్న్ చేస్తామో మన రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికేషన్ తగ్గిపోతుంది. తర్వాత దీంతో పాటు మనము బరువు కూడా తగ్గుతాం. బరువు తగ్గడం వల్ల కూడా డైరెక్ట్గా బెనిఫిట్ అనేది మనకు పేషెంట్కి ఉంటుంది. ఎందుకంటే ఈ కాంప్లికేషన్ రిస్క్ బరువు పెరిగినా కొద్దీ స్ట్రోక్ రిస్క్ కానివ్వండి, బీపీ పెరిగే రిస్క్ కానివ్వండి, కొలెస్ట్రాల్ పెరిగే రిస్క్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకొని, డైట్ కంట్రోల్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ చేసామంటే బాగా బరువు తగ్గుతాం. కాబట్టి ఖచ్చితంగా మనం పాటించాలి. సో ఈ న్యూట్రిషియస్ డైట్ ఏంటంటే హై క్యాలరిక్ వాల్యూ ఉండే ఫుడ్ తగ్గించడము, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్ అంటే ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ లాంటివి తగ్గించడము, ఇవన్నీ కూడా చేయాలి. ప్రతి వ్యక్తి కూడా తన చేతనైనంత మనము ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అదే ఒక 70 ఏళ్ళ వ్యక్తికి మనం రిగరస్ వాకింగ్, జాగింగ్ ఇవన్నీ చేయమని చెప్పలేం. సో మన శరీరానికి సరిపడా, మన అలసట కాకుండా, శరీరం అలసిపోకుండా ఉండేట్టుగా చేసుకోవాలి. మనం ఎలా నియంత్రించుకోవాలి అంటే మన హార్ట్ బీట్ని బట్టి మనం యాక్టివిటీ స్పీడ్ మనం తగ్గించుకోవాలి. ఒకవేళ హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది అంటే మనం కొద్దిగా స్లో అయిపోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసం 30 నుంచి 40 నిమిషాలకు తగ్గకుండా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనం ఈ టార్గెట్ని రీచ్ కాగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మనము ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. ఒకసారి రిమైండ్ చేసుకుంటే మొదటి నుంచి మనము ప్రతి వ్యక్తి కూడా షుగర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇతర
క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఫిజికల్ యాక్టివిటీ, డైట్ కంట్రోల్ అనేది అవసరం. ఎందుకంటే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. బరువు తగ్గడం వల్ల బెనిఫిట్స్ జరుగుతాయి, ప్లస్ మన యాక్టివిటీ చేయడం వల్ల కూడా ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక టూకీగా చూసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, తర్వాత గుండెపోటు, పెరాలసిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఫిట్గా ఉండడం వల్ల మన మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది, వర్క్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంటుంది. కాబట్టి మన వర్క్ ఈజీగా చేసుకోగలుగుతాము, స్ట్రెస్ లేకుండా ఉంటాము. కాబట్టి వీటన్నిటిని మనం ఖచ్చితంగా పాటించి మనం కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్.